నవరాత్రి స్పెషల్ గా 9 కాస్ట్యూమ్స్ లో దిస్ వన్ ఇస్ వన్ మోర్ స్పెషల్ ఐటమ్. నవరాత్రిలో భాగంగా నేను వేసుకున్న సెకండ్ కాస్ట్యూమ్ ఇదే అన్నమాట. ఫస్ట్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా ఈ కలర్. లెహంగా అయితే ఫుల్ ఫ్లేరింగ్ తో సర్కిల్ తిరుగుతుంటేనే మీ అందరికి అర్థమైపోయి ఉంటది. దుప్పటా బెనారస్ దుప్పటానే యూజ్ చేశాను అండ్ ఫైనల్ అవుట్ ఫిట్ అన్నమాట. యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ ద డిజైన్ అండ్ ద కాంబినేషన్ ఆఫ్ కలర్ కూడా బ్యూటిఫుల్ ఉంది కదా. దాండియా ఆడే వాళ్ళకి ఇది బెస్ట్ కాస్ట్యూమ్ అని చెప్తాను. బ్లౌజ్ కి బ్యాక్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వస్తుండే. బ్లౌజ్ మీద వచ్చిన నెక్ డిజైన్ వల్ల హెవీ జ్యువెలరీ పెట్టలేం కాబట్టి సింపుల్ జ్యువెలరీతో అయితే పేరప్ చేస్తున్నాను. చూడటానికి చాలా ఎలిగెంట్ గా అనిపించింది. అండ్ డ్రెస్ ఏ కలర్ లో ఉందో ఆ కలర్ కాంబినేషన్ బ్యాంగిల్స్ నైతే పేరప్ చేస్తున్నాను. చూడటానికి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నవరాత్రిలో భాగంగా రెండవ రోజు మనకి అవతారంలో కనిపించే బ్రహ్మచారిణి అవతారంలో మనం అమ్మవారిని చూస్తాము. ఈవిని పూజించేటప్పుడు ఏకాగ్రతతో నిష్ఠగా పూజించినట్లయితే ఇంద్రియ నిగ్రహంతో పాటుగా మోక్షాన్ని కూడా పొందుతారట. ఈవిని పూజించేటప్పుడు ఆకుపచ్చ దుస్తులు వేసుకోమని చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకనే ఈ రోజు గ్రీన్ పేరప్ చేశాము. డ్రెస్ లో మనకి క్యాన్ రాలేదు, సో సపరేట్ గా నేను క్యాన్ అటాచ్ చేశాను. సో దాని వల్ల మంచి అంబ్రిల్లా లుక్ వస్తుంది. ఫైనల్లీ మీకు అవుట్ ఫిట్ నచ్చిందని అనుకుంటున్నాను. నవరాత్రిలో వేసుకున్న డ్రెస్సెస్ అన్ని చూసాక ఏది బాగా నచ్చిందో చెప్దురు.